జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పార్లమెంట్ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం లోపల వారు గవర్నమెంట్ గతంలో చేసినటువంటి వివిధ కార్యక్రమాల గురించి ఫ్యూచర్లో కమింగ్ ఇయర్ లోపల చేయబోయే కార్యక్రమాల గురించి బడ్జెట్ ప్రసంగము ముందు ప్రెసిడెంట్ గారు దేశ ప్రజలను పార్లమెంట్ని ఉద్దేశించి ప్రసంగించడం అనేది ట్రెడిషన్, అది సంప్రదాయం, అది పార్లమెంటరీ సంప్రదాయం. అయితే డాక్టర్ ముర్ము గారు పార్లమెంట్లో వారు ప్రసంగిస్తున్న సమయంలోనూ కూడా వీళ్ళకి ఈ కాంగ్రెస్ సో కాల్డ్ ఫేక్ గాంధీస్ యొక్క బిహేవియరు, వారి యొక్క రెస్పాన్సు, వారి యొక్క బాడీ లాంగ్వేజు, న్యూయాన్సెస్ అన్నీ కూడా అంత వాళ్ళ యొక్క బ్యాడ్ బిహేవియర్ను, మేనర్స్లెస్, కల్చర్లెస్, అన్సివిలైజ్డ్ బార్బేరియన్స్ అని ప్రూవ్ చేసింది అనడం లోపల ఎటువంటి సందేహం లేదండి. టు సబ్స్టాన్షియేట్ మై ఆర్గ్యుమెంట్, మై ఒపీనియన్, ఈ ఫేక్ గాంధీసు పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు వాళ్ళ చుట్టూ మోగి ప్రెసిడెంట్ యొక్క అడ్రస్ మీద మీకు ఒపీనియన్, మీ యొక్క రెస్పాన్సెస్ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి అని అడిగినప్పుడు, మీడియా అడిగినప్పుడు క్వైట్ బోరింగ్ అట. ప్రెసిడెంట్ గారు బోరింగ్, వారి ప్రసంగం కూడా బోరింగు. సోనియా ఫేక్ గాంధీ ఏంటంటే షీ లుక్ టైర్డ్, పూర్ లేడీ, పూర్ ఉమెన్ అంటుందన్నమాట. పూర్ ఉమెన్ అంటే కేవలం డబ్బులోని పేదవాళ్ళనే కాదు. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పూర్ అని ఎవరిని అంటారు? వాళ్ళకంటే తక్కువ జాతి వాళ్ళను, మర్యాద లేని వాళ్ళు, మనుషులే కాదు, వాళ్ళు మాత్రమే, మేము తెల్లవాళ్ళం, మేము మాత్రమే నాగరికులము, మిగతా వాళ్ళందరూ అనాగరిక జాతి, అన్సివిలైజ్డ్ పీపుల్ అంటారు అనమాట. వాళ్ళను పూర్ పీపుల్ అంటారు అన్నట్టు. వాళ్ళను అంటే కల్చర్లా, మేనర్స్లా, సివిలైజేషన్ లోపల, స్టేటస్ లోపల అన్నిట్లలో పూర్ అని వాళ్ళు మాట్లాడతారు. మరి ఈ సోనియా బ్రిటిషర్ కాదు కదా, ఈమె ఇటాలియన్. అయితే ఏంది ఆ యొక్క ఇటలీ ప్రాచీన రోమన్ నాగరికతకు సంబంధించినటువంటిది కల్చర్ కదా. మళ్ళీ పైగా రోమన్ క్యాథలిక్స్ అనమాట. ఆ మతోన్మాదము, ఆ యొక్క దుష్ట ప్రవృత్తి అనేవి ఇన్హెరెంట్గా వచ్చినటువంటివి అనమాట. ఆ బ్యాడ్ క్వాలిటీస్ అనేవి దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ ఉమెన్. ఇట్ సీమ్స్ ఏంది అది, ఇట్ ఈస్ బియాండ్. షీ డిస్క్లోజ్ హర్ ఆమె ఎప్పుడైనా దాచుకోలేదు, ఇన్హిబిషన్స్ ఏమి లేవు, ఎప్పుడైనా దాచుకోలేదు అనమాట. ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ ఇంటెలిజెంట్ ఆర్ అన్ఇంటెలిజెంట్ మనకు తెలియదు, కానీ ఎప్పుడు వాళ్ళు బయటపడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క ట్రూ కలర్ అనేది ఎప్పుడు బయటపడుతూనే ఉంటుంది అనమాట. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానం చేసిండు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఫస్ట్ ప్రెసిడెంట్. డాక్టర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానం చేసిండు, కాంట్రవర్షియల్ పర్సన్ అని, ఇదేంటిదో నాకు అర్థం కాదని, ఇలా గురించి తెలియదని. వాళ్ళు శ్రద్ధాంజలి, వారు చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలకు అటెండ్ కాలే నెహ్రూ. చాలామంది తెలియదు ఈ విషయం. రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఫ్యూనరల్ రైట్స్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫ్యూనరల్ రైట్స్ కూడా, అంత్యక్రియలకు కూడా నెహ్రూ అటెండ్ కాలే. అంబేద్కర్ అంత విజ్ఞాన కానీ ఆయనకు పండితాన్ని బిరుదీయలే, కానీ తనకు తాను పండితాన్ని బిరుదు తీసుకున్నాడు. మరి అంబేద్కర్ ముందు శ్రీనాథ్ అయినా ఏం చదివిండు నెహ్రూ? అంటే వాళ్ళే భారతరత్న ఇచ్చుకున్నారు. నెహ్రూ ఇచ్చుకున్నాడు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఎవరికి వాళ్ళు భారతరత్న ఇచ్చుకుంటారు. వాళ్ళొక విచిత్రమైన ఫ్యామిలీ అంట. ప్రపంచంలో అటువంటి ఫ్యామిలీ మనం ఎక్కడ చూడలేదు, వినలేదు. సో ఇంకా ఏంటిది, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయిని సోనియా అపోజిషన్ లీడర్ ఎంపీగా ఉండి ఆమె ఎట్లా కామెంట్ చేసింది వాజ్పేయి మీద. కాంగ్రెస్ వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయన పెళ్లి చేసుకొని అవివాహితుడు కదా. అయితే వాజ్పేయి గారి గురించి చాలా డిరాగరేటరీ, అత్యంత అశ్లీలమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పార్లమెంట్లో, లైవ్ లోపల. అప్పటి ఆ పార్లమెంట్ మన రికార్డ్స్ మనము గూగుల్ చూస్తే, మనము ఆ వెబ్సైట్ చూస్తే మనము వాళ్ళ పాత రికార్డ్స్ తెలుస్తాయి మనకు అన్నమాట.
ఇక మోడీని అయితే 30 సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు తిట్లు లేవు. మోడీ గారిని తిట్లు ఇంకెవరు తిట్టలేదు. ఇందిరాగాంధీ ప్రెసిడెంట్గా జైల్ సింగ్ అనే ఆయన పెట్టింది ప్రెసిడెంట్గా, తమ పార్టీలో ఉన్నటువంటి వాడిని ప్రెసిడెంట్ చేసింది. ఆ జైల్ సింగ్ని ఎప్పుడూ ఆహ్వానించేది అనమాట, ప్రెసిడెంట్గా పనిగా పెట్టింది. ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ ఒకసారి ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన సూట్ కేసు పట్టుకోవడానికి పోయిండు. ఎవరు సూట్ కేసు చిత్రాలు పట్టుకోవడానికి తీసుకున్నాడు, ట్రై చేసిండు టంగుటూరి అంజయ్య. అయితే ఆయన అయితే ఆ సూట్ కేసు ఇవ్వలేదు అనుకో, సరే వీళ్ళకు కొద్దిగా ఆత్మాభిమానం ఉంటుంది కదా కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళ లీడర్స్ ఎవరినైనా కూడా వాళ్ళు బూటు పాలిష్ వాళ్ళు బూటు కడుగుతారు, కాలు మొక్కుతారు, అభిషేకం చేస్తారు, వాళ్ళనే దేవుళ్ళని మొక్కుతారు కూడా. అంత సిగ్గు లజ్జ అభిమానం అనేవి కాంగ్రెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సాధారణంగా వాళ్ళు ఎన్ని అవమానాలైనా కూడా మింగుతూనే ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే దురాశ, డబ్బు పిచ్చి, అధికార దాహం ఇవే ఉంటాయి అన్నమాట. ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు దానికోసం వాళ్ళు ఎంత స్థాయికి దిగజారు కదా వాళ్ళు. మనం చూస్తే ఉన్నాం కదా ప్రజెంట్ వాళ్ళు కూడా, ఇప్పుడున్న లీడర్స్ కూడా, కాంగ్రెస్ లీడర్స్ కూడా అంతే అనమాట. రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఆయన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ వెళ్ళానా లేదా, వెళ్ళలే అట్లా అన్నమాట. ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా వారిని నామినేషన్ నిలబెట్టినప్పటి నుంచి వారు విమర్శిస్తూనే ఉన్నారు. ఆమె ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత కూడా ఆమె కలర్ నల్లగా ఉన్నది, ఆమె బాడీ రంగు గురించి, ఆమె మొహం గురించి, ఆమె మాట్లాడే భాష గురించి ఎన్ని రకాలుగా అవమానించుకున్నారు. నిజానికి ఆమె ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ దిస్ ఫేక్ గాంధీస్. ఈ సోనియా, రాహుల్, ఈ ప్రియాంక కన్నా కూడా ఆమె ఎక్కువ చదువుకున్నది. ఆమె క్వాలిఫైడ్ టీచర్, ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేసింది ఒరిస్సాలో పడ్డ. ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక ఎస్టీ వీళ్ళు మేము దళితులకు మేమే ఉద్ధరించిన వాళ్ళము, వాళ్ళ దళితుల పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా, వెనుకబడిన వాళ్ళ పార్టీ మాది, మేము ఉద్ధరించామని మాట్లాడతారు కదా. సొంతం కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము గారు గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు. జీవితంలో కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చినటువంటి వారు. మరి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్లో పనిచేశారు. వారు స్వయం కృషితో పైకి వచ్చి ఇవాళ రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. వీళ్ళు తాతల నుంచి మళ్ళీ ఈ భారతదేశం వాళ్ళ బజాగిరి అన్నట్టు ఒకరి తర్వాత ఒకరు వస్తారు తప్ప వీళ్ళకి ఉన్న అర్హతలు ఏంటి? నెహ్రూ కానీ, ఇందిరా కానీ, ఈ రాజీవ్, ఈ సోనియా, ఇవి రాహుల్, ప్రియాంక వీళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి? వీళ్ళు ఏం చదివిన వీళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఫేక్ అనేది ప్రూవ్ అయిపోయింది కదా ఎప్పుడో. రిపబ్లిక్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి రాహుల్ డైరెక్ట్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఛాన్సు. ఇంత కదా రాహుల్ సర్టిఫికేట్ ఫేక్ నేను చెకప్ చేసిన కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో పట్టాన్ని నేను అప్పటి నేను రికార్డ్స్ చూసిన నువ్వు ఒక స్టూడెంట్ చదువుకొని ఒక స్టూడెంట్గా నీ రీసెర్చ్ నీ పేరే లేదని చెప్పిండు అని ప్రూవ్ చేసిండు. ఎవరు మూసుకున్నాడు, ఏం ఇజ్జత్ పోయింది మొత్తం. సింగపూర్ పోయి ఏదో మాట్లాడబోతే అక్కడ సింగపూర్లో మన ఎన్ఆర్ఐ చార్టెడ్ అకౌంటెంట్ రాహుల్ తెలియలేదని కంప్లీట్ ఇజ్జత్ తీసిండు అనమాట. ఎకనామిక్స్ గురించి మాట్లాడి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ. ఈ సోనియా వీళ్ళు వాళ్ళే చాలా గొప్ప అనుకో, వాళ్ళే ఫీల్ అయిపోయి, ఎందుకంటే లక్షల కోట్లు తినేసిండ్రు ఇన్ని 70 ఏళ్ళ బట్టి. తాతల కాలం నుంచి లక్షల కోట్లు తిన్నారు మొత్తం, వరుస పెట్టి వాళ్ళే కదా, వాళ్ళ ఫ్యామిలీ ప్రధానమంత్రులు అయ్యేసరికి మొత్తం తిన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని గవర్నమెంట్లు వాళ్ళే ఉండడం వల్ల లక్షల కోట్ల చందాలు దాచుకుంటూ ఫారిన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు. ఆ డబ్బు, అధికార మతంతో మిన్ను కానక ఎవరు మనుషులాగా కనబడరు. వాళ్ళకు ముఖ్యమంత్రులను అవమానిస్తారు, ప్రధానమంత్రులను వాళ్ళ పార్టీ నుంచి ప్రధానమంత్రులను పెడితే వాళ్ళని అవమానిస్తారు. వాళ్ళ పార్టీ నుంచే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చేసిండు. పివి నరసింహారావు చచ్చిపోయిన తర్వాత సోనియా ఎట్లా ఇన్సల్ట్ చేసిండు వాళ్ళు. అక్కడ ఆయనను అంత్యక్రియలు కూడా వేసుకొని ఇవ్వాలి, ఆయన హైదరాబాద్ పంపించిందా లేదా? అక్కడ ఢిల్లీ అంత్యక్రియలు చేసి అక్కడ స్మారకం కడతానంటే ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సీతారాం కేసీఆర్ ఆయన ఉండే. ఆయన బలవంతంగా రాజీనామా చేయించి ఆయన అవమానించి ఆయన తోసేసి మరీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ తోసేసి మరీ ఆమె సోనియాని ప్రెసిడెంట్ చేసుకున్నారు. ఈ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ పెట్టి పప్పెట్ను తోలుబొమ్మను పెట్టి ఆయన మొహం ముందట ఆయన బిల్ పాస్ చేస్తే ఆ బిల్లును రాహుల్ చిప్పి పడేసిండు ఆయన మొహం మీదట. ఆయన అవమానంతో తలకమంచుకున్నాడు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. మరి గంత సిగ్గు చంపుకొని, గంత రక్షణ చంపుకొని ఎందుకండి అధికారం? కనీసం మనిషి లెక్క కూడా చూడరు కదా, మనిషి లెక్క కూడా గౌరవించారు కదా. మరి అట్లా అవమానాలు భరించుకుంటూ ఎందుకుంటారు?
సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉండవచ్చు. కానీ వేరే వాళ్ళని అట్లా అవమానించే అధికారం వాళ్ళకి లేదు కదా. భారత రాజ్యాంగం ప్రకారంగా భారత ప్రజలందరూ సమానమే కదా. కనీసం రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు సమానంగా చూడరు, కరెక్ట్, వాళ్ళు చూడరు. కానీ రాజ్యాంగం అయితే అందరికీ సమాన హక్కును అయితే ఇచ్చింది కదా, న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగము. మరి ఎందుకు మనుషులాగా చూడరు, ఎందుకు అట్లా పురుగులాగా చూస్తారు? ఇట్లా ఇట్లా వాళ్ళ చరిత్రకు చెప్పుకుంటా పోతే అసలు ఎంతమందిని వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ చరిత్ర 75 ఏళ్ళ చరిత్ర. రాజీవ్, నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ వాళ్ళ కొడుకు రాజీవ్, ఆమె వాళ్ళ భార్య ఇప్పుడు సోనియా, వాళ్ళ కొడుకు ప్రియాంక, వాళ్ళందరినీ అవమానిస్తారు. అందరినీ చురుకని చూస్తారు, అందరూ అవమానిస్తారు. వాళ్ళే గొప్ప అనుకుంటారు. వాళ్ళకి ఈ దేశాన్ని ఈ దేశం వాళ్ళ సొత్తు, వాళ్ళ ప్రాపర్టీ, ఈ దేశాన్ని పాలించే అధికారం వాళ్ళకే ఉన్నది అన్నట్టు ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఇప్పటికీ ప్రజలు చీత్కరించుకుంటూ వాళ్ళని ఎప్పటికీ ఓడిస్తూనే ఉన్నారు చిత్తుగా. అయినప్పటికీ వాళ్ళకు రేషం అనేది సిగ్గానే అనిపించదు వాళ్ళకు. దే కంటిన్యూ టు ఫీల్ ద సేమ్. వాళ్ళు ఇదివరకు ఎలాగైతే ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అవుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు చూడండి, అది సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉన్నది వాళ్ళకు. ఎరోగెన్స్ అన్నమాట, కంప్లీట్ బ్యాడ్ మేనర్స్, బ్యాడ్ బిహేవియర్ అనమాట. అసలు మేనర్స్ కల్చర్ అనేది అసలుకే లేదు వాళ్ళకి, అది మాత్రం కూడా లేదు వాళ్ళకు. మంచి మర్యాద, సంస్కారం అనేది ఏమాత్రం లేని ఫ్యామిలీ అది. అది అది వాళ్ళది ఏం ఫ్యామిలీ అంటారో, అసలు వాళ్ళ గురించి అర్థమే కాదు, అయోమయం అనమాట. వాళ్ళని ఈ కాంగ్రెస్ వాళ్ళు దేవుళ్ళని వాళ్ళ పాటలు కాళ్ళు మొక్కుతారు తప్ప వాళ్ళకు నిజంగా వాళ్ళు బై ఎనీ స్టాండర్డ్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. కనీసం వాళ్ళ మనుషులను గుర్తించడానికి కూడా తగిన సంస్కారం, యోగ్యత కూడా వాళ్ళకి లేదని అనిపిస్తుంది అండి వాళ్ళ ప్రవర్తన చూస్తే. అంత అన్సివిలైజ్డ్, అంత బార్బరిక్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళది. ఎస్టీ బిడ్డ సొంతంగా కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించుకొని టీచర్గా విద్యార్థులను, ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పి తర్వాత ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, ఈరోజు ఇన్ని 50 ఏళ్ళ సుదీర్ఘ కష్టంతో పైకి వచ్చి ప్రెసిడెంట్ అయ్యారు మన ద్రౌపది ముర్ము గారు. మరి వారిని కనీసం గౌరవించే సంస్కారం మీకు ఎట్లా లేదు. అవమానించడం ఎందుకు, ఇన్సల్ట్ చేయడం ఎందుకు? వై, హూ గేవ్ యూ రైట్ టు ఇన్సల్ట్ అవర్ ప్రెసిడెంట్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ? రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు కదా దేశానికి. ప్రథమ పౌరురాలుడైనటువంటి ప్రెసిడెంట్ గారిని విమర్శించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీకు అర్హత మీకు అధికారం ఎక్కడిది, అర్హత ఎక్కడిది మీకు? మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకు మీకు సరిపోలేరు కదా. గాంధీ అని పేరు తగిలించుకుంటే మాత్రం మీరు నిజంగా గాంధీ వారసులా మీరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి మీకేం సంబంధము? ఆ ఫ్యామిలీతోని మీకేం సంబంధం? వాళ్ళ ఫ్యామిలీ మీది నెహ్రూ ఫ్యామిలీ మీది. ఇందిరా హస్బెండ్ ఫెరోజ్, ఫెరోజ్ కొడుకు రాజీవ్, సంజయ్. రాజీవ్ భార్య సోనియా, వాళ్ళ రాహుల్, ప్రియాంక, వాళ్ళ వారసులు మీరు. హౌ యు ఆర్ కనెక్టెడ్ టు గాంధీ? యూ టెల్ మీ హౌ యూ. మీ గాంధీ ఫ్యామిలీ ఎట్లయితుంది మీది? మీ పేర్లు ఫేకు, మీ చదువులు ఫేకు, మీ గొప్పలు, మీ ప్రగల్భాలు, మీ కోతలు అన్నీ ఫేకే. మీ లైఫ్ ఫేకు. మీ దానిలో ఒరిజినాలిటీ, ట్రూత్ ఏమన్నా చెప్పండి. కనీసం ఎంత పేదోనికైనా సొంత పేరు ఉంటుంది, మీకు పేరు కూడా సొంతం లేదు మీకు. నా పేరు నా సొంతం అని నేను చెప్పుకోగలుగుతా, మీ పేరు కూడా మీ సొంతం కాదు. ఇంత దరిద్రము క్యారెక్టర్స్ ప్రపంచంలో ఎవరి అని ఉంటాయా? పేరు సొంతం పేరు లేని వాడు ఉంటాడా ఈ ప్రపంచంలో పట? మీ ఒక్కడే ఫ్యామిలీ సొంత పేర్లు లేని ఫ్యామిలీ మీది. వాట్ కైండ్ ఆఫ్ ఫన్నీ పీపుల్ ఆర్ యూ? మిమ్మల్ని చూస్తే క్లౌన్స్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే సర్కస్లా కామెడీ చేసే జోకర్స్, ఇన్ వాట్ వే యూ ఆర్ బెటర్? అట్లీస్ట్ దట్ ఫెలో, ద జోకర్స్ విల్ ఎంటర్టైన్ పీపుల్. అంటే మీరు ఆఫీస్ స్టాక్ మీరు రెడీ చేసుకున్నప్పటికీ కూడా దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ కామెడీ. మీరు గుడ్ కామెడియన్స్ కూడా కాదు మీరు కనీసం. సో మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ దేశానికి ఇంత నష్టం చేసినాము, ఇంత దోసుకున్నాము, ఈ దేశానికి నష్టం చేసినాము, దేశానికి ఇంత ద్రోహం చేసినాము అని ఎప్పుడు వాళ్ళు ఫీల్ కారండి వీళ్ళు.
నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుని ఈరోజు ఇప్పటి ఈ రాహుల్ ప్రియాంక వరకు దే నెవర్ ఫీల్ సారీ అబౌట్ వాట్ దే హ్యాడ్ డన్ టు దిస్ కంట్రీ. స్టిల్ దే థింక్ దట్ దే ఆర్ దిస్ కంట్రీ ఓన్స్ టు ఈజ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఓన్ దిస్ కంట్రీ. వీ ఆర్ ద రైట్ టు రూల్ దిస్ కంట్రీ అనే ఫీలింగ్లే ఉంటారు ఇంకా వాళ్ళు. సో ఈ ప్రజలు వీళ్ళ యొక్క వాస్తవ క్యారెక్టర్లను గుర్తించి ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ ఆ పార్టీని పాతర వేసి దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలందరికీ ఉన్నది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.